నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజధాని ఒకటే అన్న మాటను తీవ్రంగా ఖండించిన పలువురు నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో అంబేద్కర్ విగ్రహానికి సైతం ముసుగు కప్పిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాల డిమాండ్. శ్రీశైల క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. మయూరా వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మల్లన్న. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీలకు ప్రభుత్వ సొమ్ములను దోచిపెట్టడమే పనిగా పెట్టుకుందని, గత 3 ఏళ్ల కాలంలో అదానీ 10 లక్షల కోట్ల మేర సంపాదన కూడబెట్టినట్లు అమిత్ షా అదానీలకు వివిధ దేశాలలో అనేక కాంట్రాక్టులు కూడా పెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నంద్యాలలో విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు కేంద్ర ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అనే మాట ఎందుకంటా ఉన్నామంటే, ఇవాళ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా, మరోవైపు మన రాష్ట్రానికి ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసే పద్ధతుల్లో తుంగభద్ర డ్యామ్ పైభాగంలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మించి అక్కడ ఆ ప్రాజెక్టు కోసం 5,300 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో ఈసారి కేటాయించారు. కారణం ఏమంటే రాజకీయ కారణమే. కర్ణాటక రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ నిజస్వరూపము అందరికి కూడా అర్థమైంది. ఇన్నాళ్ళు ఆయన ముసుగులో దొంగ మాదిరి ఉన్నాడు. ఇవాళ ఆయన ఒక ఎంత కక్ష సాధింపు ధోరణితో ఉన్నాడో ఇవాళ దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజానీకానికి అర్థమైంది. ఇవాళ బీబీసీ వారు ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలో ఏముంది, 2002లో గుజరాత్లో జరిగిన పరిణామాలపైన, దుర్మార్గాలపైన వాళ్ళు డాక్యుమెంటరీ ఇస్తే మరి దానికి నీవు జవాబు చెప్పు. నీవు నోరు మెదపవు. పైగా డాక్యుమెంటరీ ఎవరు చూడకూడదని నిషేధిస్తావు, అందరినీ బెదిరిస్తావు. ఇప్పుడు అమరావతి రాజధాని అంశంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పినందుకు అభినందిస్తూ ఉన్నాం. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. నువ్వు 3 రాజధానులు అన్నావు, రాయలసీమ ప్రజలను మోసం చేశావు, హైకోర్టు పెడతానన్నావు, హైకోర్టు కర్నూలులో పెడతానన్న వాడివి నీవు సాక్షాత్తు సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ గారు చెప్పారు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని. ఇవాళ బుగ్గన గారు కూడా చెప్పారు ఇక్కడ బెంచ్ మాత్రమే ఉంటుందని. మరి అదే కదా, మరి అదే విధంగా నీవు అమరావతిలో ఏముంటుందంటే ఏమీ ఉండదు. సంవత్సరంలో ఒకసారి వచ్చి ఒక 4 రోజులు ఆడ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని పోతారట. విడిది మాదిరి పోతూ ఉంటుంది. కాబట్టి ఏమంటే పక్కా మోసగాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాయలసీమకే కాదు, యావత్ రాష్ట్రానికి, భవిష్యత్తు తరాలకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లబోతున్న దశలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆది నుండి నికరంగా వాస్తవాలని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని, వారి విధానాల్ని మార్చడానికి ప్రయత్నం చేశాం. వారి విధానాల్లో మార్పు రావడం లేదు. అనివార్యంగా ప్రభుత్వాన్నే మార్చాల్సిన పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కారణమవుతున్నాయి. అందువల్ల రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న సకల నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి కావలసిన నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర రాజకీయాల మొత్తాన్ని కూడా ప్రాజెక్టుల మీద, రైతుల మీద, గ్రామీణ ప్రాంతం మీద డైవర్ట్ అయ్యే విధంగా సిపిఐ పార్టీ భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తుంది. నగరంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలు అయిన రోజున నగరంలో రాజకీయ నాయకుల విగ్రహాలను అధికారులు కప్పివేశారు. ఈ క్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సైతం ముసుగు చుట్టారు.
ఈ విషయంపై అధికారులు తప్పు తెలుసుకొని ఈరోజు ఉదయం అంబేద్కర్ విగ్రహానికి ముసుగు తొలగించారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, న్యాయవాదులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు అధికారులను హెచ్చరించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండడం వల్ల కర్నూలు పట్టణంలో అన్ని విగ్రహాలతో పాటు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మూసివేయడం జరిగింది. ఇది సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. దయచేసి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలా జరగకుండా తగిన చర్యలు తీసుకొని అంబేద్కర్ గారికి సరైన గౌరవం ఇచ్చి ఆయన యొక్క రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అధికారులకు కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము. దయచేసి అంబేద్కర్ గారిని అవమానించొద్దండి. అంబేద్కర్ గారి సిద్ధాంతాల మేరకు యూత్ కూడా ముందుకు రావాలా. అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి నీతి నిజాయితీతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా యూత్కు మేము పిలుపునిస్తా ఉన్నాము. విశాఖ ఒకటే రాష్ట్రానికి రాజధాని అని కర్నూలులో హైకోర్టు కాదు బెంచ్ మాత్రమే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించడం కర్నూలు జిల్లా ప్రజలకు ద్రోహం చేయడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు కాదు బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చెప్పడం కర్నూలు జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మోసం చేయడమే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రి గారు తన ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్నాళ్ళు వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి జరుగుతుంది, పాలనా వికేంద్రీకరణ జరగాలి, అది వైసీపీ లక్ష్యం. అందులో భాగంగానే విశాఖలో రాజధాని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని పేరుతో ఈ 3.5 సంవత్సరాల కాలంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇదే నాయకులు మహాగర్జన పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలి, దీనికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్పి ప్రజలను ఆ రకంగా సమీకరించి సభలు పెట్టినట్టు వాళ్ళు మంత్రి గారి ప్రకటన తర్వాత మీ సమాధానం ఏదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కోరుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కర్నూలు జిల్లా అభివృద్ధి పట్ల ఏమాత్రం మీకు గౌరవం ఉంటే మంత్రి ప్రకటనను వెంటనే ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మంత్రి ప్రకటన ఉపసంహరించుకునేలాగా ఒత్తిడి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. లేకపోతే మీ పదవులకు రాజీనామా చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్పర భద్రా ప్రాజెక్టుకు నిధులు కేటాయించి రాబోయే కాలంలో కర్నూలు జిల్లా మరీ కరువు కాటకాలతో అల్లాడేలాగా తాగడానికి కూడా నీళ్లకు అవకాశం లేకుండా ఉండే విధంగా చేస్తూ ఉంటే మౌనముద్ర వహించినట్టు ఈ నాయకులు మళ్ళీ ఇప్పుడు పుండు మీద కారం జల్లినట్టు న్యాయ రాజధాని కాదు, హైకోర్టు కాదు, ఇక్కడ బెంచ్ మాత్రమే అని చెప్పేసి చావు కబురు చెప్పల్లాగా చెప్పడం కర్నూలు జిల్లా ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేయడమే. అందుకోసం సిపిఎం పార్టీగా జిల్లా ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను. వైసీపీ అసలు రంగు బయటపడింది, కొంతమంది నాయకుల యొక్క అసలు రంగు బయటపడింది. ప్యాపిలి మండలంలో ఈ నెల 8వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగిన హత్య కేసులో 7 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలను డోన్ డీఎస్పీ వై శ్రీనివాసరెడ్డి వివరిస్తూ గతంలో కొచ్చెరువు జనార్దన్ నాయుడుకు అదే గ్రామానికి చెందిన లద్దగిరి శ్రీనివాసుల మధ్య మైనింగ్ వ్యాపారానికి సంబంధించి వివాదాలు నడుస్తుండటంతో విసిగి చెందిన జనార్దన్ నాయుడు లద్దగిరి శ్రీనివాసుని చంపడానికి పథకం పన్నాడు. ఈ కుట్రలో భాగంగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రపల్లెకు చెందిన వల్లె లక్ష్మణ్తో మరికొంతమందితో 6 లక్షల రూపాయలకు బేరం కుదించుకున్నాడు. పథకం ప్రకారం లద్దగిరి శ్రీనివాసును బాయిపల్లి గ్రామ సమీపంలో చుట్టుముట్టి హత్య చేశారు. అనంతరం నిందితులు బైకులపై పరారయ్యారు. 4 రోజుల్లో హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ ముద్దాయిల నుంచి 57,000 రూపాయలు నగదు, హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్యాపిలి సిఐ గారిని, జల్దర్గం ఎస్ఐ గారిని, ప్యాపిలి ఎస్ఐ వీళ్ళతో ఒక 2 టీములు ఫామ్ చేసి గట్టిగా దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో తేలింది ఏంటంటే కొచ్చెరువుకి చెందిన జనార్దన్ నాయుడు అని చెప్పి అతను కూడా అంతకుముందు మైనింగ్ చేస్తున్నాడు. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం మైనింగ్ లీజ్ అయిపోయినందువలన ఆపేసి ఉన్నాడు. అతను వెహికల్స్ని
మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పట్టించి అతనికి ఆర్థికంగా నష్టం కలిగించాడని చెప్పి లద్దగిరి శ్రీనివాస్ మీద కక్ష పెంచుకుని ఇతను ఎట్లయినా చంపేయాలని చెప్పి ఒక విచారణకు వచ్చి దాని మీద ఈ లక్ష్మణ అని చెప్పి అతనికి ఈ లద్దగిరి శ్రీనివాసులకి తర్వాత ఈ జనార్దన్ నాయుడికి తెలిసిన అతనే, సేమ్ క్యాస్ట్, అతను చండ్రపల్లి. అతన్ని సంప్రదించి అతను ఆల్రెడీ మర్డర్ కేసులో శిక్ష పడి జైలు శిక్ష 6 సంవత్సరాల నుంచి వచ్చున్నాడు, రౌడీ షీటరు. అతను సంప్రదించి అతనితో మాట్లాడి 6 లక్షల రూపాయలకి ఈ లద్దగిరి శ్రీనివాసుని చంపడానికి సుపారీ పెట్టుకుని అతను ఈ లక్ష్మణ అనే అతనికి తెలిసిన ఇది చిప్పగిరి మండలం దౌలతాపురం చెందిన వాళ్ళని తీసుకుని మొత్తం 6 మంది గ్రూప్గా ఏర్పడి అతన్ని దారి కాచి 8వ తేదీన అతను ఒంటరిగా వెళ్తూ ఉంటే లద్దగిరి శ్రీనివాసులు అతను అటాక్ చేసి రోకల బండతోటి కొట్టి కత్తితోటి పొడిచి చంపడం జరిగింది. దాంట్లో మొత్తం 6 లక్షల రూపాయలు సుపారీ కూడా వాళ్ళు. నంద్యాలలో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ నుండి లోడ్ దించుతుండగా తలపై పెద్ద ఇనుప రాడ్డు పడడంతో నాగబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని న్యాయవాదులు, టీడీపీ పార్టీ నాయకులు నగరంలో అన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు వైజాగ్ ఒక్కటే రాజధాని అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం రాయలసీమ ప్రజలను వైకాపా నాయకులు తీవ్ర అన్యాయం చేశారని వారు తెలిపారు. రాజధాని ఒక్కటే అని చెప్పడంతో హైకోర్టును అమరావతి నుంచి వైజాగ్కు తరలిస్తారని న్యాయవాదులు తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎప్పుడో ప్రకటించారన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు కర్నూలులో హైకోర్టుకు బదులు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు విశాఖ ఒక్కటే రాజధాని అంటూ ఒక ప్రకటన చేసి ఉన్నారు. మేము ఆ ప్రకటనకు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే వీరు ఇలా ప్రకటించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు, కర్నూలు ప్రజలకు, న్యాయవాదులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండాలనే సంకల్పంతో, సింగపూర్ లాంటి రాజధాని ఉండాలనే సంకల్పంతో, తద్వారా ఆదాయం, ఉద్యోగాలు పెరగాలనే ఉద్దేశంతో, ఒక మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో రాజధాని ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అమరావతి అభివృద్ధిని అంతా నాశనం చేస్తూ దాన్ని ఆపేశారు. మీరు ఇంకో రాజధాని, 3 రాజధానులు అంటే ఇంకో ప్రకటన చేశారు. 3 రాజధానులు ఎక్కడైనా తయారయ్యాయంటే అవి కాలేదు. తర్వాత కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని అంటూ 3 రాజధానులు అంటూ ప్రకటన చేశారు. తర్వాత ఇప్పుడేమో విశాఖ ఒక్కటే రాజధాని అని అంటున్నారు. దాంట్లో కర్నూలులో ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే పెట్టాలనుకుంటున్నాం అనేది నిన్న చేసిన ప్రకటన, ప్రధాన ప్రకటన. మరి ఇన్ని రోజులు మీరు మాట్లాడిందేమి? ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో ఒక బెంచ్, హైకోర్టు బెంచ్ పెడతామని ఎప్పుడో అసెంబ్లీలో ప్రకటన చేశారు, తీర్మానం కూడా చేసి ఉన్నారు దానిపైన. మరి ఇన్ని రోజులు మీరు ఈ ప్రజలకు చెప్పింది ఏమి, మీరు చేస్తున్నది ఏమి? ఇన్ని అబద్ధాలు గూటగా మాట్లాడుతూ ప్రజలు ఎన్నిసార్లు మోసం చేస్తారో అని ఇవి సభాముఖంగా అడుగుతున్నాం. రెడ్డి గారు మీరే చెప్పారు, అమరావతి రాజధాని కాదు, వైజాగ్ రాజధాని, రాజధాని కర్నూలు. ఇప్పుడు మీ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి బాగా ఢిల్లీలో మీటింగ్ చెప్పాడు, బెంగళూరులో రోడ్ షోలో. ఇది ఎంత ద్రోహమయ్యా? కేవలం ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే. ఏమైంది మీది? హైకోర్టు చేత కాదు, ఇది మేము మోసం చేస్తున్నాం, ప్రజలకు మోసం చేసి ఎన్నికలు గెలిచనిక మాత్రమే చెప్పాం. మేము ఎన్నికలు గెలిస్తే చాలు, తర్వాత ఎవడో చావని, ప్రజలు రావు ఎవడం చావని పక్కా మోసం చేసి, న్యాయవాదులు కూడా మోసం చేసి అధికారంలో వచ్చిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం,
నీవు చేతైనప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా ఈ ప్రకటన చేశావు? కేంద్ర ప్రభుత్వం కూడా అడిగింది. 3 రాజధానులు అసలు సబ్జెక్ట్ మా అందరికి తెలియదు. వాళ్ళు ఒకటే చెప్పారు, అమరావతి రాజధాని, అమరావతి మార్చడానికి వీల్లేదు, ఆల్రెడీ 2008లో కూడా డబ్బు ఇచ్చాం, దాన్ని మార్చే ప్రసక్తి లేదని చెప్పారు. అదిగాక ఈ సబ్జెక్టు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు తెస్తారు? అదిగాక చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వస్తే ఇదే లాయర్లు మీరు ఎందుకు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు, ఎందుకు అడ్డమన్నారు? మా పార్టీ ఆఫీస్కి వచ్చి అల్లరి చేశారు. చంద్రబాబు నాయుడు వేరే పని మీద ఒక మీటింగ్కి వస్తే అక్కడ ఎక్కడ ఊరేగింపు జరుగుతూ అక్కడ అడ్డమన్నారు. మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇన్ని జరుగుతుంటే మీకు న్యాయవాదులుగా ఒక వృత్తిలో ఉన్నటువంటి మీకు తెలియదు అడుగుతున్నా. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి మైర వాహనధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్ళగా రాజగోపురం గుండా మయూర వాహనధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైల పురవీధుల్లో విహరించేందుకు మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఏ మోహన్ రెడ్డి, ఈవో ఏ వెంకటేశ్వర్లు మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం దేవస్థానం పర్యవేక్షకుడు కోదండపాణి వీరితో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సతీమణి వై స్వర్ణలతారెడ్డి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరబ్రహ్మం, వేద పండితులు మంగళవారం సాయంత్రం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలతో వచ్చిన వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థాన ధర్మకర్త మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీశైలం మల్లన్నకు 7 పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ఆలయ రాజగోపురం వద్ద ప్రభుత్వ పట్టు వస్త్రాలు అర్చకులు, వేద పండితులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లకు సమర్పించారు. నగరంలోని లలిత కళా సమితి నందు అన్నమయ్యకు సంగీత నృత్య నీరాజన కార్యక్రమం జరిగింది. అన్నమయ్య రచించిన 32,000 కీర్తనలలో కేవలం 2,000 మాత్రమే ప్రచారంలో ఉన్నాయని, మిగతా కీర్తనలు వెలుగులోకి తెచ్చేందుకు ఈ మా ప్రయత్నమని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయశంకర్ స్వామి తెలిపారు. నేడు లలిత కళా సమితి నందు అన్నమయ్యకు సంగీత నృత్య నీరాజనం నిర్వహించినట్లు శ్రీ విజయశంకర స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ కళాకారులను సమీకరించి అన్నమయ్య కీర్తనలను, నృత్య రూపాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్నమయ్య కళాక్షేత్రం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అనూహ్యారెడ్డి, లలితాపీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలను నృత్య రూపంలో ఈ కార్యక్రమంలో పలు నృత్య రూపాలను, చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సో అలాంటి సంకల్పాన్ని తీసుకొని
వెళ్ళడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దెన్ ధర్మారెడ్డి గారు కూడా దానికి సహకరించి 7,500 గ్రూపుల్ని మన అన్నమయ్య పీఠాధిపతి అయినటువంటి విజయశంకర్ స్వామి గారి ఆశీస్సులతో ఆయన సమక్షంలో దానికి అంటే చాలా మంది వెనుకుండి నడిపించారు. అందులో నేను ఒక నూలు పోగు లాంటిదాన్ని అనుకోవచ్చు. సో అందులో నేను పాల్గొనడం కూడా ఈ కలియుగంలో ఎస్పెషలీ ఈ కరోనా కాలంలో నిజంగా అదృష్టం చేసుకున్నాను అనుకుంటాను. స్వామి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు మీరు అవకాశం నాకు ఇచ్చినందుకు. అందులో 7,500 గ్రూపులు అంటే అండి ఒక్కొక్క గ్రూపుకి 12 మంది ఉంటారు. అంటే 7,500 × 12 అంటే ఎంత అవుతారు? 90,000 మందికి పైగా. అంటే వాళ్ళ గురువులందరితో కలిపితే 1,00,000 మంది. టీటీడీ దేవస్థానం వాళ్ళు కళామ తల్లిని అంటే ఎస్పెషలీ ఎలా అంటే దీనికి ఒక కారణం అనేది కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. 1,00,000 మందికి ఉపాధి కల్పించిన వారు రోజుకు 7 గ్రూపులు చొప్పున 7,500 గ్రూపుల్ని ఎన్రోల్ చేసుకున్నారు. అది ఎందుకు చేసుకున్నారు అంటే ఒక 5 ఏళ్ల నుంచి మన విజయశంకర్ స్వామి గారు అన్నమయ్య పీఠాధిపతి ఆయన ఒక అన్నమయ్య గృహాన్ని ఎప్పుడో 2004 సంవత్సరంలో కూల్చివేసిన ఆ అన్నమయ్య గృహాన్ని మళ్ళీ తిరిగి నిర్మించాలి, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనే ఒక నినాదంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజధాని ఒకటే అన్న మాటను తీవ్రంగా ఖండించిన పలువురు నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో అంబేద్కర్ విగ్రహానికి సైతం ముసుగు కప్పిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాల డిమాండ్. శ్రీశైల క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. మయూరా వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మల్లన్న.